అందరికీ నమస్కారం. మెగా ఫ్యామిలీకి గుడ్ టైం నడుస్తుంది అంటున్నారు. ఎందుకంటే ఓజీ రిలీజ్ అయ్యి సక్సెస్ అయింది. అలానే మనశంకర్ వరప్రసాద్ కూడా నెక్స్ట్ పెద్ది కూడా అదే తరహాలో వెళ్ళబోతుంది అన్నట్లు కూడా ఫ్యాన్స్ అయితే హడావుడి చేస్తున్నారు. సో ఇదే అంశం మీద ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్కారం. నిజంగా గుడ్ టైం నడుస్తుంది అంటే ఏమంటారు మెగా ఫ్యామిలీకి? మంచిదే కదా, ఎందుకంటే ఇంచుమించు అటు పవన్ కళ్యాణ్కి కావచ్చు, ఇటు చిరంజీవి గారికి కావచ్చు, అందరికీ కూడా కొంచెం హిట్లు లేకుండా ఉన్నారు. ఆ టైంలో ఓజీ అనేది ఒక మంచి హిట్ ఇచ్చింది. ఒక 300 కోట్లు కలెక్ట్ చేసి, సో అది అంటే ఓకే, మళ్ళీ పవన్ కళ్యాణ్ బాగానే హిట్ అయ్యాడు, బ్యాక్ అయింది అతని కెరీర్ అని అనుకున్నారు అందరూ. సో అది అయ్యాక ఇప్పుడు చిరంజీవికి మనశంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమా కూడా మంచి హిట్ టాకే అందుకుంది. అంటే అది అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు టైం స్టార్ట్ అయిందా 25 నుంచి ఇప్పుడు 26కి వచ్చాం మనం. తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు అతను ఎవరు, రామ్ చరణ్ పెద్ద సినిమా నడుస్తుంది. ఆల్రెడీ ఒక పాట రిలీజ్ అయింది, చికిరి చికిరి. ఆ పాట మీద కూడా గొడవ అయింది మనకు తెలుసు. అంటే ఒక శివాజీ మాట్లాడితే తప్పైంది కానీ ఇందులో ఉంటే తప్పులేదా అని. సో తర్వాత ఇప్పుడు ఇంకొక పాట కూడా ఈ నెల 25న రిలీజ్ చేస్తామంటున్నారు. మార్చి 27 రిలీజ్ అండి డేట్, మార్చి 27. ఈలోగా వాళ్ళు ఇవన్నీ టీజర్లు ఇవన్నీ కూడా చాలా గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారని తెలుస్తుంది. క్లైమాక్స్ కూడా మా పెద్ద చాలా భారీగా ప్లాన్ చేశారు, చాలా బాగా చేయబోతున్నారు క్లైమాక్స్ చిత్రీకరణ కూడా అని తెలుస్తుంది. సో పెద్ద మీద కూడా చాలా యవనాలి భారీ అంచనాలు ఉన్నాయి. అది అందుకని ఒక రకంగా ఇప్పుడు మెగా ఫ్యామిలీకి మొత్తం అంటే మెగా కాంపౌండ్ అనాలో మెగా ఫ్యామిలీ అనాలో మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. అయితే మరి మన అల్లు అర్జున్ ఏమయ్యారు అని చూడాలి ఇంకా. సో అల్లు అర్జున్ కూడా అట్లీతోటి చాలా అంటే అది చాలా డిఫరెంట్గా ఫారిన్ ఆర్టిస్టులతోటి అంటే మేకప్ కావచ్చు ఇవంతా కూడా అది ఒకటి. అతను మరి ఎన్ని క్యారెక్టర్స్ వేస్తున్నాడు ఎవరు అల్లు అర్జున్ అనేది మనకు తెలియదు ఇంకా. సో అది కూడా చాలా భారీగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఓకే. సో మెగా కుటుంబం అయినా అల్లు కుటుంబం అయినా అందరూ ఒకటే కదా, మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే అందరూ. మెగా ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ గారు కూడా వస్తారంటారా? ఎందుకు రారండి? మనం ఇప్పుడు మీకు లాస్ట్ టైము అందరూ ఏదో అయిపోయింది వాళ్ళ మధ్య గొడవలు అన్నప్పుడు మనం క్లియర్గా చెప్పాను నేను, ఏం లేదండి వాళ్ళు కలుస్తారు. నన్ను కలిసారా లేదా? కలిసారు. అందుకని ఎప్పుడు కూడా విడదీసి మాట్లాడుకోవటం ఎందుకు? మనం లేని రిఫ్ట్ని తేవక్కర్లేదండి. వాళ్ళే అనుకోండి, ఇప్పుడు మన ఫ్యామిలీస్లో కొట్టుకుని మళ్ళీ కలవమా? అట్లానే ఉంటాయి. కాకపోతే డబ్బులు ఎక్కువయ్యే కొద్దీ కొంచెం గొడవలు ఎక్కువైతాయి, లేదు కాంపిటీషన్ ఎక్కువయ్యే కొద్దీ గొడవలు ఎక్కువైతాయి, లేదు నువ్వా నేనా అనుకున్నప్పుడు. ఇప్పుడు రాజకీయాల్లో అంతే కదా, వారసుల దాకా వచ్చేసరికి గొడవలు వస్తాయి. ఇవన్నీ మామూలే. ఎవరు వారసులైనా ఎవరి మార్కెట్ వాళ్ళది. ఇప్పుడు రామ్ చరణ్ మార్కెట్ రామ్ చరణ్దే, అల్లు అర్జున్ మార్కెట్ అల్లు అర్జున్దే. ఇప్పుడు ఎవరు ఊహించలేదు కదా, మనం చెప్పాను 2000 కోట్లకు వెళ్తుంది పుష్ప 2 అని. 1800 కోట్లు సాధించింది కదా. అది నేను అనేది ఏంటంటే ఎవరి స్టామినా ఏంటి మనకు తెలియదు. ఇంకొకటండి, అసలు పోలికలు అక్కర్లా. ఇప్పుడు ఈ సినిమా 2000 కోట్లు వచ్చేసింది కదా, ఆ సినిమాకి ఎందుకు రాదు అంటే చెప్పలేము మనం. సినిమా బాగుండొచ్చు, సినిమాలు ఎప్పుడూ బాగుండొచ్చు, ప్రజలకు నచ్చచ్చు, కానీ కలెక్షన్ డిసైడ్ చేయకూడదు సినిమా మంచి చెడు. అది ఇప్పుడు ఏమైందంటే కలెక్షన్స్ డిసైడ్ చేస్తున్నాయి, అది కాదు కదా. సినిమా బాగుందా లేదా, ఎవరు పవన్ కళ్యాణ్ ఎలా యాక్ట్ చేశారు, లేదు చిరంజీవి ఎలా యాక్ట్ చేశారు, లేదు రామ్ చరణ్ ఎలా యాక్ట్ చేశారు, అల్లు అర్జున్ ఎలా యాక్ట్ చేశారు. ఇప్పుడు ఒక నెగిటివ్ క్యారెక్టర్ అయినా కూడా అల్లు అర్జున్ది మరి అవార్డ్స్ కూడా వచ్చాయి. యాక్చువల్గా రాకూడదు లెక్క ప్రకారం, నేను అంటున్నది అది. ఎస్ మేడం, యాక్చువల్లీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోస్కి ఎవరైతే ఉన్నారో సో హిట్ పడి చాలా రోజులు అవుతుందని చెప్పుకోవచ్చు కదా మనం, అంటే ఆఫ్టర్ ఓజీ ముందు. డెఫినెట్గా ఇప్పుడు ఈ సంవత్సరం చాలా బాగున్నట్టు లెక్క. 25 నుంచి తీసుకుంటే కనుక అయితే మెగా ఫ్యామిలీకి మంచి రోజులు మొదలయ్యాయి. గేమ్ చేంజర్ కూడా ఊహించిన స్థాయిలో వెళ్ళలేదు. అది ఎలాగా హిట్ కాదు అందరికీ తెలుసు అది. అందుకని ఆ టైంలో ఇప్పుడు పెద్ద రాబోతోంది, పెద్ద హిట్ అవుతుంది అనేది ఖచ్చితంగా అర్థమవుతోంది మనకి. అంటే ఒక్కొక్క సినిమాకి మనం చూడగానే ఒక హైప్ వచ్చేస్తుంది, మనకు తెలిసిపోతుంది ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది, ఈ సినిమా హిట్ అవ్వదు అనేది. ఆ రకంగా చూసుకుంటే ఓజీ హిట్ అయింది, మనం మనశంకర్ వరప్రసాద్ గారు హిట్ అవుతుందని చెప్పాము, పెద్ద కూడా పెద్ద హిట్ కావచ్చు ఖచ్చితంగా. సో అలాగే అల్లు అర్జున్ది కూడా, ఎందుకంటే అట్లీతోటి సినిమా అది కూడా చాలా డిఫరెంట్గా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు.
అందుకని అది కూడా చాలా ఖచ్చితంగా అది కూడా ఒక పెద్ద హిట్ అవుతుంది. సో మొత్తం మీద మెగా కుటుంబానికి ఇది కలిసి వచ్చిన ఇయర్గా మనం చెప్పుకోవచ్చు. ఎస్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.